ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను ప్రజలచే విజయోత్సవాలు నిర్వహించుకొని ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ఇప్పుడు పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల వారు చెప్పినట్టు కోట్లాది రూపాయలు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని 10 నెలల్లో సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం. కానీ కార్యకర్తల్లో నిరుత్సాహము నిస్పృహలు కొనరుతా ఉన్నాయి. నామినేటెడ్ పదవులు రావాలి, ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మంత్రులు అయిండ్రు, కార్పొరేషన్లు అయిండ్రు, కానీ కష్టపడ్డ జెండా మోసిన కార్యకర్త విషయంలో కొంత ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అనుభవిస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఈ ప్రజా విజయోత్సవాలను కార్యకర్తల చేతనే ప్రోగ్రాం చేయించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నన్ను ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా పంపించినందుకు పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ 5 ప్లాంట్ అన్న హనుమంతన్న ఎమ్మెల్యేగా గెలిపించుకోకపోవడమే ఈ మల్కాజ్గిరి ప్రజల దురదృష్టం. నిజంగా అన్న గెలవకుండా గెలిచినంత పనులు చేసేటువంటి శక్తి ఉన్న దమ్మున్న నాయకుడు ఎవరైనా మైనంపల్లి హనుమంతరావు గారు. కాబట్టి హనుమంతన్న నాయకత్వంలో నేను ఈ ప్రాంతానికి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా, ఈ కార్యక్రమము ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నేటికి 7వ తారీఖు పైన 2023 7 డిసెంబర్ నాడు రానున్నటువంటి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని సందర్భంగా ప్రమాణం చేస్తామనుకున్నాడు. కానీ ముందు 2 రోజుల ముందే ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి మనందరూ తెలుసు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని 6, 7, 8, 9 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతోటి ఇలా ప్రచార కార్యక్రమము ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మా ఉమ్మిడి నల్లగొండ జిల్లా, నేను యాదాద్రి పోలికి చెందిన వ్యక్తిని, ఉమ్మిడి నల్లగొండ జిల్లాలో ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ మార్కెట్ చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా, మున్సిపల్ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ కూడా కొనసాగుతా ఉన్నాం. ఈ రోజు మా జిల్లాకు మంత్రిగా ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. 10 ఏళ్లలో బ్రాహ్మణ వెల్లంలో నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంజూరు చేసిన రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం ఇవాళ ప్రారంభం అవుతా ఉంది. ఆ రకంగా చూస్తే ఇవాళ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు మా జిల్లాకు సంబంధించింది ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీ చేసి, దొరపాలన చేసి, ప్రజలంటే లెక్క లేకుండా, నాయకులంటే లెక్క లేకుండా, ఎమ్మెల్యేలకు గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో పాలన కొనసాగితే మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రజాపాలన సాగుతా ఉంది. ఇలా సెక్రటరీ పోవాలన్నా, మంత్రులను కలవాలన్నా, ఎమ్మెల్యేలను కలవాలన్నా ప్రజలు నేరుగా ప్రజాభవన్లో కలుస్తున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజాభవన్ అంటే అది దొరల భవన్ ఉండే, ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా మార్చి అక్కడ ముఖ్యమంత్రి గారు దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు రోజు శుక్రవారం మరియు మంగళవారం 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మన రేవంత్ అన్న 2 లక్షల రుణమాఫీ చేసి ఒక్కటే రోజు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో చేసిన ఘనత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని సోనియా గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా చెప్పుకుంటా పోతే ఇలా
నిరుద్యోగ సమస్య విషయంలో ఆనాడు నిధులు నియామకాలు నిధుల ఉద్యోగాల కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను ఒక్కసారి ఈ స్థానిక శాసనసభ్యుని హనుమంతన ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా 54,000 ఉద్యోగాలు